హలో ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ఎంతో వేగంగా మరియు అద్భుతంగా డెవలప్ చేస్తున్న ఫ్యూచర్ సిటీకి చాలా దగ్గరలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో మంచి పేరు కలిగి నమ్మకంగా పనిచేస్తున్న ఆస్పైర్ రియాలిటీ గ్రూప్ వాళ్ళ ప్రీమియం ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు అవతార్ బై ఆస్పైర్ రియాలిటీ గ్రూప్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ శ్రీశైలం హైవే పైన ఉన్న కట్టాల్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 70 ఏకర్స్ లేఅవుట్. ఈ లేఅవుట్ లో ఫేజ్ 1 ని 24.20 ఏకర్స్ లో డెవలప్ చేశారు. ఈ ప్రాజెక్ట్ డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 328. ఈ ప్లాట్స్ సైజెస్ 160 స్క్వేర్ యార్డ్స్ నుంచి 400 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. అప్రోచ్ రోడ్ మరియు మెయిన్ రోడ్ 40 ఫీట్ ఉంటాయి. ఇంటర్నల్ రోడ్స్ 33 ఫీట్ విడ్త్ ఉంటాయి. ఈ రోడ్స్ అన్ని సిసి రోడ్స్ విత్ కర్బింగ్ స్టోన్స్. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ ట్రాన్స్ఫార్మర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్ ని ఏర్పాటు చేస్తారు. ఈ ఎంటైర్ లేఅవుట్ ని వాస్తు ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకుని డెవలప్ చేశారు. బ్యూటిఫుల్ పార్క్ ని డెవలప్ చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియాని అభివృద్ధి చేస్తారు. ఎవెన్యూ ప్లాంటేషన్ విత్ ల్యాండ్స్కేపింగ్ చేస్తారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ విత్ ఎస్టీపీ ని ప్రొవైడ్ చేస్తారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మించి ఈచ్ ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేస్తారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ఉంటుంది. వాకింగ్ మరియు సైక్లింగ్ ట్రాక్స్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకా ఈ ప్రాజెక్టు లో ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ని నిర్మించి ఈ క్లబ్ హౌస్ లో ప్రైమ్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. లైక్ స్విమ్మింగ్ పూల్, జిమ్ అండ్ యోగా హాల్, గెస్ట్ రూమ్స్, బ్యాంకెట్ హాల్, స్పోర్ట్స్ జోన్, స్కై పార్టీ జోన్ లాంటి ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేస్తారు. ఇవే కాకుండా అవుట్డోర్ ఎమ్యూనిటీస్ లో సైబర్ స్పేస్ అంటే వర్క్ ఫ్రమ్ సైట్ ఫెసిలిటీ, అలానే యాంఫీ థియేటర్, మ్యూజిక్ అండ్ డాన్స్ జోన్, విర్చువల్ రియాలిటీ జోన్, రిఫ్లెక్సాలజీ పాత్వే, ఎమర్జెన్సీ క్లినిక్, బాన్ ఫైర్ పిట్ లాంటి ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇన్ని రకాల ఫెసిలిటీస్ తో ఈ ఫ్యూచర్ సిటీకి దగ్గరలో అద్భుతంగా డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది ఒక్కటే. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఈ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ 200+ ప్లాట్స్ దాకా సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో ఇక్కడ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 13,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. టాటా క్యాపిటల్ గ్రూప్ దగ్గర నుంచి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం ఆస్పైర్ రియాలిటీ గ్రూప్ వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్ ఒకసారి చూద్దాము. ఈ ప్రాజెక్ట్ కూడా శ్రీశైలం హైవే పైన ఉన్న లేమూర్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు ఆస్పైర్ రియాలిటీ అద్వైత్. ఇది ఓవరాల్ గా 35 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ ని చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో ఉన్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. మెయిన్ రోడ్ 60 ఫీట్, ఇంటర్నల్ రోడ్స్ 40 ఫీట్ మరియు 33 ఫీట్ విడ్త్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవి అవుట్డోర్ ఎమ్యూనిటీస్. ఈ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ పార్ట్ ని చాలా బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేస్తున్నారు. అవుట్డోర్ ఎమ్యూనిటీస్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్స్, అవుట్డోర్ జిమ్, బాస్కెట్బాల్ కోర్ట్, యాంఫీ థియేటర్, గజిబోస్ లాంటి ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేశారు. ఈ ఒక్క పార్కే కాకుండా ఇంకొక పార్క్ ను కూడా డెవలప్ చేశారు. ఈ పార్క్ లో కూడా వాకింగ్ ట్రాక్స్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, రెస్టింగ్ ఏరియాస్ లాంటివి ప్రొవైడ్ చేశారు. ఇవే కాకుండా ఒక ఎక్సలెంట్ క్లబ్ హౌస్ ని ఇక్కడ ఆల్రెడీ నిర్మించారు. ఈ క్లబ్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్, బ్యాంకెట్ హాల్స్, ఏసీ జిమ్, యోగా అండ్ మెడిటేషన్ రూమ్స్, గెస్ట్ రూమ్స్, ఇండోర్ స్పోర్ట్స్ లాంటి ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేశారు. సో ఈ ప్రాజెక్టులో ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఎలా ప్రీమియం ఫెసిలిటీస్ తో డెవలప్ చేశారో అలానే ఆస్పైర్ రియాలిటీ అవతార్ ప్రాజెక్ట్ ను కూడా అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ఆస్పైర్ రియాలిటీ అవతార్ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ 14, తుక్కుగూడ ఎగ్జిట్. అలానే ఇక్కడ మీరు రెడ్ కలర్ లో చూస్తున్నది రీజనల్ రింగ్ రోడ్. ఇక్కడ వైట్ కలర్ లో చూస్తున్న లైన్ శ్రీశైలం హైవే. ఈ తుక్కుగూడ ఎగ్జిట్ దగ్గర నుంచి ఈ శ్రీశైలం హైవే మీద వస్తే కట్టాల్ అనే ఏరియా ఉంటుంది. ఈ కట్టాల్లో మైసగండి మైసమ్మ టెంపుల్ కి బ్యాక్ సైడ్ లో ఈ లొకేషన్ లో ఆస్పైర్ రియాలిటీ అవతార్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ దగ్గరికి రావడానికి 2 దారులు ఉన్నాయి. ఇక్కడ కట్టాల్ దగ్గర నుంచి రైట్ సైడ్ తిరిగి ఇలా మైసగండి మీద గుండా ఇలా రావచ్చు, లేదా
ఈ కట్తాల్ టోల్ ప్లాజాని దాటుకొని ఇక్కడ మైసిగండి మైసమ్మ టెంపుల్ దగ్గర నుంచి ఇలా వచ్చి అవతార్ ప్రాజెక్ట్ కి రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 14 దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్న లొకేషన్ హైలైట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ముందుగా ఎగ్జిట్ 14 నుంచి ఎయిర్పోర్ట్ వైపు చూద్దాము. ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి 5 to 10 minutes లో రీచ్ అవ్వచ్చు. అలానే ఈ ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో ఈ లొకేషన్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని నిర్మిస్తున్నారు. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఆదాని ఏరోస్పేస్ పార్క్ ఉంది. ఇక్కడే రైట్ సైడ్ లో చూస్తే ఈ లొకేషన్ లో ద ఆగా ఖాన్ అకాడమీ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో ఇక్కడ నోవాటెల్ హైదరాబాద్ ఉంది. అలానే ఇక్కడ 1500 acres లొకేషన్ లో జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు ఏరో సిటీని నిర్మిస్తున్నారు. ఈ విధంగా ఈ తుక్కుగూడ ఏరియా అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 14. ఈ ఎగ్జిట్ దగ్గర కిందకి దిగి ఓఆర్ఆర్ అండర్ పాస్ నుంచి శ్రీశైలం వైపు వెళ్ళాలి. ఇలా శ్రీశైలం వైపు వెళ్లకుండా వెనక్కి వెళ్తే ఎయిర్పోర్ట్ వైపు వెళ్తాం. ఈ ఎగ్జిట్ 14 దగ్గర నుంచి కిందకి వస్తే ఇమీడియట్ గా మనకి లెఫ్ట్ సైడ్ లో ఈ సిటీ ఉంటుంది. దీనినే ఫ్యాబ్ సిటీ అని అంటారు. ఇక్కడ ఇంకొంచెం మనం జూమ్ అవుట్ చేసి చూస్తే ఈ సిటీకి బ్యాక్ సైడ్ లో ఉన్న ఏరియానే కొంగర్కలాన్. ఈ కొంగర్కలాన్ దగ్గరికి ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 13 వాడుకొని రీచ్ అవ్వచ్చు. ఇక్కడే ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని నిర్మిస్తున్నారు. ఈ ఫెసిలిటీ కంప్లీట్ అయితే సుమారుగా ఫేజ్ 1 లో 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఈ సిటీని దాటి మనం ఇంకొంచెం ముందుకు వచ్చాము అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్న రోడ్డు లేమూర్కి వెళ్లే దారి. ఇక్కడే స్టార్టింగ్ లో శ్రీశ్రీ అకాడమీ ఉంటుంది. దానికి పక్కనే రామ్కి డిస్కవర్ సిటీ, అలానే కావరీస్ ఫారెస్ట్ నెస్ట్ విల్లాస్ ఉంటాయి. ఇదే రోడ్ లో మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ లేమూర్ దగ్గర ఆస్పర్ రియాలిటీ అద్వైత్ ప్రాజెక్ట్ కి రీచ్ అవుతాము. ఎగ్జిట్ 14 దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ 10 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ లేమూర్ రోడ్డును దాటి ఇంకొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ లో మహేశ్వరం కి వెళ్లే దారి వస్తుంది. ఈ మహేశ్వరంలోనే ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ఉంది. ఈ రోడ్డును దాటంగానే నెక్స్ట్ మనం ఇక్కడ మంకల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాని చూడొచ్చు. దానికి పక్కనే ప్లాస్టిక్ పార్క్ కూడా ఉంటుంది. ఇదే మన్కల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. ఇది మొత్తం 120 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీని పక్కన ఉన్నది ప్లాస్టిక్ పార్క్. ఇది సుమారుగా 180 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ ప్లాస్టిక్ పార్క్ దాటిన తర్వాత ఇక్కడ భాష్యం బ్లూమ్స్ స్కూల్ ఉంది. అది దాటంగానే ఇక్కడ మ్యాక్ వెంచర్స్ ఉన్నాయి. ఇవి చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఈ ఏరియాలో. ఈ మ్యాక్ వెంచర్స్ ని దాటంగానే ఇక్కడ కొత్తగా మాంచెస్టర్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ని నిర్మించారు. ఈ మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ దగ్గరికి మనం ఆస్పర్ రియాలిటీ అద్వైత్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి కూడా రాచులూరు మీద గుండా రీచ్ అవ్వచ్చు. అద్వైత్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ 5 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇది దాటంగానే మళ్ళీ ఇక్కడ మనం మెగా ప్రాజెక్ట్స్ చూడొచ్చు. ఈ లొకేషన్ లో ద హ్యాబిటేట్ ఎట్ హైలాండ్స్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ దాటంగానే మనం కొత్తూరు అనే ఏరియాకి వస్తాము. ఈ కొత్తూరు దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ ఒక 200 feet రోడ్డు ఉంటుంది. ఈ 200 feet రోడ్ లోంచి వెళితే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలోకి ఎంటర్ అవుతాము. సో ఇది కందుకూరు ఏరియా, ఇది ముచ్చెర్ల ఏరియా. ఈ ముచ్చెర్ల ఏరియాని బేస్ చేసుకొని ఇక్కడ 15,000 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తుంది. ఇక్కడే మనం అమెజాన్ డేటా సెంటర్ ని చూడొచ్చు. ఇక్కడ గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి చాలా ప్రాజెక్ట్స్ ని రీసెంట్ గా అనౌన్స్ చేశారు. వాటిలో మొదటిది ఈ స్కిల్ యూనివర్సిటీ. ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఈ స్కిల్ యూనివర్సిటీని మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దీనికోసం ఆల్రెడీ 100 crores ఫండ్ ని రిలీజ్ చేశారు. ఈ స్కిల్ యూనివర్సిటీకి మహీంద్రా గ్రూప్ ఆనంద్ మహీంద్రా గారు చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇంకా నెక్స్ట్ డెవలప్మెంట్స్ లో చూస్తే ఆల్రెడీ హైదరాబాద్ లో ఉన్న రేస్ క్లబ్ ని ఇక్కడికి షిఫ్ట్ చేయాలని గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. అలానే హైదరాబాద్ గోల్ఫ్ సిటీ అని ఇంటర్నేషనల్ లెవెల్లో 250 acres లో ఒక గోల్ఫ్ కోర్స్ రాబోతుంది. దీనిని PGA అంటే ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ అమెరికా వాళ్ళ సహకారంతో నిర్మించబోతున్నారు. వీటితో పాటు ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని కూడా నిర్మించబోతున్నారు. ఆల్రెడీ మనకి ఒకటి తుక్కుగూడ దగ్గర నిర్మిస్తున్నారు. ఇక్కడ ఇంకొక వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రపోజల్ లో ఉంది. ఇంకా ఎగ్జిట్ 13 దగ్గర ఆల్రెడీ ఫాక్స్కాన్ ఉంది. ఫాక్స్కాన్ కి సంబంధించిన నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఇక్కడ ఏర్పాటు చేయాలి అని ప్రపోజ్ చేశారు. ఇవే కాకుండా ఒక 250 acres లో ఏఏ సిటీని కూడా ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒక 200 acres లో స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుంది. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీలో భాగంగా ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ని కూడా ప్రపోజ్ చేశారు. ఈ క్రికెట్ గ్రౌండ్ అనేది ఇక్కడ ఉన్న బేగర్ కంచాన్ ఏరియాలో రాబోతుంది. అలానే ఫర్నిచర్ పార్క్ కూడా 450 acres ని కేటాయించారు. ఇంకా సౌత్ కొరియాకి సంబంధించిన ఫ్యాషన్ టెక్నాలజీ యూనివర్సిటీ కూడా ఇక్కడ ఒక 20 acres లో రాబోతుంది. ఇంకా రీక్రియేషనల్ జోన్ కి 550 acres ని కేటాయించారు. రీక్రియేషనల్ జోన్ అంటే పార్క్స్, ప్లే గ్రౌండ్స్,
సోషల్ యాక్టివిటీస్ కోసం ల్యాండ్ ని కేటాయించారు. ఇంకా ఈ ఫ్యూచర్ సిటీలోనే 450 ఏకర్స్ లో హెల్త్ సిటీ రాబోతుంది. ఈ హెల్త్ సిటీ కోసం 500 ఏకర్స్ ని కేటాయించారు. వీటితో పాటు శాటిలైట్ టౌన్షిప్స్, స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ ఏరియా కోసం దాదాపుగా 4000 ఎకరాలని కేటాయించబోతున్నారు. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన జోన్ కూడా ఈ ఫ్యూచర్ సిటీలో ఇంక్లూడ్ అవ్వబోతుంది. అలానే ఈ ఫ్యూచర్ సిటీకి ఆనుకొని ఉన్న 2000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో జూ పార్క్, నైట్ సఫారీ లాంటి ఫెసిలిటీస్ తో ఎకో టూరిజం ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్. సో ఈ ఫ్యూచర్ సిటీకి రోడ్డు కనెక్టివిటీలో భాగంగా ఈ ఎగ్జిట్ 13 దగ్గర నుంచి ఫాక్స్కాన్ మీద గుండా ఒక 300 ఫీట్ రోడ్డుని ప్రతిపాదించారు. ఇదే రోడ్డు ఫ్యూచర్ లో RRR కూడా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి తుక్కుగూడ మీద గుండా ఇక్కడ కొత్తగా ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రోడ్డులోంచి ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీలో భాగంగా మెట్రో రూట్ ను కూడా ప్రతిపాదించారు. ఈ విధంగా ఈ ప్రాజెక్టు చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా చాలా వేగంగా అభివృద్ధి చెందబోతుంది. సో మన ప్రాజెక్ట్ ఈ ఆస్పైర్ రియాలిటీ అవతార్ అనేది ఈ ఫ్యూచర్ సిటీకి చాలా దగ్గరలో కర్తాల్లో ఈ ఏరియాలో ఉంది. ఇంకా మన ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లో ఈ లొకేషన్ లో మహేశ్వర మహా పిరమిడ్ కూడా ఉంది. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే అవతార్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి 5 minutes లో రీజనల్ రింగ్ రోడ్డు కూడా రీచ్ అవ్వచ్చు. ఈ విధంగా ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న శ్రీశైలం హైవే పైన ఫ్యూచర్ సిటీకి, రీజనల్ రింగ్ రోడ్ కి అత్యంత సమీపంలో ఈ అవతార్ ప్రాజెక్ట్ అనేది ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.